ఒకప్పుడు టాలీవుడ్ని డ్రగ్స్ కేసు షేక్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ టాలీవుడ్ని షేక్ చేస్తుంది. ఇప్పటికే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మొదలుకొని అగ్ర హీరోల వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం అనేది చేరుకుంది. తాజాగా ఈరోజు ఒకవైపు గోపీచంద్, బాలకృష్ణ, అదేవిధంగా ప్రభాస్ ముగ్గురు పైన సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మనేని రామారావు గారు ఉన్న వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏమని ఫిర్యాదు చేశారు, ఏంటి మీరు ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఏంటి? అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఈ సైబర్ క్రైమ్ అనేది మనకు కొద్ది రోజులైంది, ఒక 6-7 నెలల నుండి మనము రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. సైబర్ క్రైమ్ అనేది మన దగ్గర ఎక్కువైపోయింది. అయితే అందులో భాగంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మేజర్గా చైనా నుండి, ఇతర దేశాల నుండి, ఇప్పుడు థాయిలాండ్ షిఫ్ట్ అయింది. ఊరికే చైనా అంటున్నాం కాబట్టి అంటే మన పోలీస్ డిటెక్షన్ చేసింది, మన పోలీస్ పట్టుకుండ్రు. ఎక్కువ శాతం చైనా యాప్స్, పాకిస్తాన్కు సంబంధించిన యాప్స్, అదేవిధంగా పక్క దేశాలైన శ్రీలంకలో కొంతమంది బేస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి భారతదేశంలో మన నెట్వర్క్లకు ఇడిచిపెడుతురు. మన నెట్వర్క్లకు ఇడిచిపెట్టినాక ఇవి ఏం చేస్తున్నాయంటే మన ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నాయి. అయితే అదేవిధంగా Fun88 అనే ఒక సంస్థ ఒక బెట్టింగ్ యాప్ మన అంతర్జాలంలో అది విడిచిపెట్టింది. అయితే ఆ Fun88లా మొత్తం గేమ్స్ ఆఫ్ ఛాన్స్, మొత్తం రోలే కానీ ఇవి కానీ ఆ కంప్యూటర్ ఆల్గోరిథంతో తయారు చేయబడ్డ బెట్టింగ్ ఆటలు వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాస్తవానికి 2017లో అప్పట్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేశారంటే 74లో చేసిన చట్టము ఇప్పట్లో ఉన్న సాంకేతికతకు సరిపోదు కాబట్టి మనం ఈ బెట్టింగ్ యాప్లను కానీ, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, లేకుంటే ఇంకొక సాంకేతికంగా అభివృద్ధి చెందిన కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ బెట్టింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2017లో తీసుకురావడం జరిగింది. అప్పట్లో మీకు గుర్తు ఉండొచ్చు, ఒక కంట్రీ క్లబ్ మీదకి వెళ్ళి ఒక ఆయన దుంకి చచ్చిపోయాడు, అంటే సూసైడ్ చేసుకుండు. ఇదే విధంగా ఏడబడితే ఆడ పేకాట క్లబ్లు అనేటివి ఉంటుండే. అయితే ఆ పేకాటను ముందుగా మనం పూర్తి స్థాయిలో నియంత్రిస్తాము అనే దాన్ని పరిగణలోకి తీసుకొని అప్పట్లో ఆ చట్టం చేయడం జరిగింది. అయితే సాంకేతికత ఎట్లయితే ఎదుగుతుంటుందో నేరగాన్లు ఏం చేస్తారంటే కొత్త ఉపాయాలు చేస్తారు. అయితే దీన్ని ఎట్లా అధిగమించాలి, చట్టాలను కళ్ళు కప్పి మనం ఎట్లా నేరాలు చేయాలనే విషయాన్ని నేరగాన్లు ఆలోచన చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే నేను ఈ బెట్టింగ్ యాప్ విషయంలో మొన్న ఒక ప్రమోషనల్ షో 2 సంవత్సరాల క్రిందట ఎప్పుడో ప్రమోషనల్ షో అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రావడం జరిగింది. అయితే దానిలో ఆ ప్రమోషనల్ షో పేరు మన అన్స్టాపబుల్. దాంట్లో బాహుబలి 2 అనే సినిమాని ప్రమోట్ చేసుకుంటూ బాలకృష్ణ గారు మన ఎవరిని గోపిచంద్ను, అదేవిధంగా ప్రభాస్ను ఆ షోకి ఇన్వైట్ చేయడం జరిగింది, ఆహ్వానించారు. అయితే ఆ షోలో భాగంగా కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడుగుతారు. ప్రశ్నలు అడిగినాక వెనుక నుండి ఈ నిషిద్ధిత బెట్టింగ్ యాప్ అనేది మనకు కో-స్పాన్సర్డ్ బై అని మనకు కనబడుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు Fun88 అనేది ఒకటి ఆన్లైన్ బెట్టింగ్ సైట్. ఈ కంపెనీ చైనా నుండి ఆపరేట్ అవుతుంది. అయితే చైనా నుండి ప్రత్యక్షంగా మన కంట్రీలో చేయడానికి వీల్లేదు, వెసులుబాటు లేదు, ఎందుకంటే మన చట్టం ఒప్పుకోదు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మన కాడ ఉన్న కొన్ని కంపెనీలను వాళ్ళ ఆశ చూపో, లేకుంటే వాళ్ళకి ఎక్కువ శాతంలో మేము మీకు ధనలాభం కల్పిస్తాము, లాభాలు చూపెడతాము అనే విషయం ఇట్లా మభ్య పెట్టి, లేకుంటే వాళ్ళ పూర్తి సహకారంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈడ ఉన్న కంపెనీలను కొన్నిటిని అగ్రిమెంట్లు చేసుకోవడము, వాళ్ళ ద్వారా పరోక్షంగా ఈడ వాళ్ళ కార్యకలాపాలు అనేటివి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు నువ్వు షాక్ అవుతావమ్మా చూస్తే. అయితే ఈడేమున్నది, ఇది Fun88 అనేది ఒక కంపెనీ, చైనీస్ కంపెనీ. Fun88 ఇండియా పార్ట్నర్డ్ విత్ దబంగ్ ఢిల్లీ. దబంగ్ ఏంది, ఇది ఒక కబడ్డీ క్లబ్. అంటే ఏ మేరకు వాళ్ళు చట్టాలను ఉల్లంఘిస్తారో మనం ఆలోచించవచ్చు. దబంగ్ అనేది కబడ్డీ క్లబ్, దీని మీద ఎవ్వరికి అనుమానం రాదు.
అరే కబడ్డీ ఆడుతుండ్రు, ఇది ఆడుతున్నారు, అది ఆడుతున్నారు అని చెప్పేసి వీళ్ళతోని పార్ట్నర్షిప్. వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఒక కంపెనీ పెడతారు. ఆ కంపెనీలో కేవలం భారతీయులనే డైరెక్టర్లుగా కానీ, మేనేజింగ్ డైరెక్టర్లుగా కానీ, కార్యవర్గ సభ్యులు అనుకోరాదిగా అట్లా వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళని పెట్టుకొని వీళ్ళతోని ఒక వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరాదు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. ఓటీటీ ప్లాట్ఫామ్కు మళ్ళీ ఇటువంటి కంపెనీలకు లేకుంటే ఇప్పుడు మన కాడ హెచ్సిఏ ఉంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దానికి అనుబంధంగా చాలా క్రికెట్ క్లబ్లు ఉంటాయి. ఈ కరీంనగర్ క్రికెట్ క్లబ్ ఉంటుంది, లేకుంటే వేరే మన హైదరాబాద్లో ఇంకొక క్రికెట్ క్లబ్ ఉంటుంది. అట్లా మస్తు క్రికెట్ క్లబ్లు ఉంటాయి. అయితే అసొంటి క్లబ్ ఇది. అయితే ఎవరికి అనుమానం రాదు, ఈ స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడలకు సంబంధించిన ఒక క్లబ్బు. అరే గాదానికి ఏమో అనుమానం వస్తుంది, ఈ మంచిగానే చేస్తురేమో అని ఎవరికి అనుమానం, ఎవరు చూడరు. ఇది ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు నేకెడ్ ఐ. అది మనము జర చూసి దాని గురించి తెలిస్తే తప్ప మనకు దీని మీద ఎటువంటి అవగాహన అనేది ఏర్పడదు. అయితే వీళ్ళు చూడు, ఈ దబంగ్ క్రికెట్ ఢిల్లీ కబడ్డీ క్లబ్, ఇది కబడ్డీ క్లబ్. ఈ కబడ్డీ క్లబ్కు దానిలో ఆడే ఆటలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? అయితే వీళ్ళతోని అగ్రిమెంట్లు చేపిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో 2017లోనే పూర్తి శాతం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెట్టింగ్ ఆడడం అనేది ఒక నేరము. దాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాం మేము. వేరే దేశాలకు చెందిన సంస్థలు కానీ, లేకుంటే మన దగ్గరనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు సిక్కిం ఉంటుంది, అదేవిధంగా గోవా ఉంటుంది. కొన్ని ఆటలు ఆడ లాటరీలు ఇవి అవి కొన్ని అనుమతులు ఉంటాయి. అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో ప్రభుత్వాలు వాళ్ళకి అనుమతి ఇచ్చిండ్రు, సరే. కానీ మన కాడేందంటే మన చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అంటున్నటువంటి బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్ వాళ్ళు నేరుగా ప్రమోట్ చేశారా, లేకుంటే షోలో భాగంగా కొన్ని ఉంటాయి కదా అందులో చేశారా? అయితే ఆడ జరిగిన నేను చూసింది చెప్తా. వెనుకకేమో కో-స్పాన్సర్డ్, ఇప్పుడు కో-స్పాన్సర్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి రిలేటెడ్ కదా చెప్తా ఓటీటీ కూడా చెప్తా. ఇప్పుడు కో-స్పాన్సర్డ్ ఎవడు ఉండాలి? ఇది ఉండాలి. ఏది? దబంగ్ ఢిల్లీ కబడ్డీ క్లబ్ ఉండాలి. కో-స్పాన్సర్ ఎవరాడా? Fun88 అనే సంస్థ మన కాడ దాని కార్యకలాపాలు విస్తరించే అవకాశమే లేదు. ఎందుకంటే అది ఒక గ్యాంబ్లింగ్ సైట్కు మన కాడ పర్మిషన్ లేదు. అయితే నేను ఇప్పటిదాకా చెప్పిన, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు నేకెడ్ ఐ. చట్టం గురించి కొద్ది అవగాహన ఉండి, చట్టంలో అంటే ఇట్లా జరుగుతుందని తెలిసిన వాళ్ళకే ఇది కనబడుతుంది. అయితే ఈ దబంగ్ ఢిల్లీ కబడ్డీ క్లబ్, ఈ క్లబ్ ఏం చేయాలి? స్పాన్సర్డ్ బై, కో-స్పాన్సర్డ్ బై అని పెట్టాలి. కాకుంటే ఆడ Fun88 ఉన్నది. ఇదేంటి Fun88 వస్తుందని, సరే ఓకే నువ్వు అన్నట్టు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు చేసిరు కావచ్చు అని మనం జరసేపు నేను కూడా అనుకున్నా. అట్లా అనుకున్నాక ఏమైంది, జరసేపు అయినాక ఈ అతిథులు వచ్చిరుగా, వాళ్ళు గెస్ట్లు వచ్చిరుగా, గెస్ట్లు షోకు వాళ్ళని ఆహ్వానించిండు. వచ్చి వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఏం చెప్తుండు, మీకు Fun88 తరఫు నుండి మీకు కొన్ని బహుమతులు ఇస్తున్నాం. ఆయన ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, సమాధానాలు చెప్తారు. సమాధానం చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఆ Fun88కు సంబంధించిన మంచి ఇట్లా కనబడేటట్టు, అందరు కనబడేటట్టు Fun88 ఏమి ఇస్తాడో మళ్ళీ దానిలో ఏముంటుందో మనకు తెలియదు. అటు పెద్ద డబ్బు ఇస్తాడు, ఈయనకో గిఫ్ట్, ఈయనకో బహుమతి, ఆయనకు బహుమతి ఇస్తాడు. బహుమతి ఇచ్చినాక వీళ్ళతోని Fun88 మీద వాళ్ళ దశకత్ తీసుకుంటాడు. ఆడి కూకుంటాడా? ఊకోడు. మీరు ఇది Fun88 అని ఒకటి ఉంటుంది, దానిలో మీరు ఆటలు ఆడుంది. ఏం ఆటలు? గీ ఆటలు నేను చూపెడతాను నీకు ఏం ఆటలు ఉంటాయి దానిలో. అయితే ఈ ఆటలు ఆడు, పైసలు పెట్టుర్రి, మీకు బహుమతులు వస్తాయని చెప్తాడు. మరి అది ప్రమోషనే కదా, దీనిలో ఏం ఆటలు ఉన్నాయి చూడు. ఈ ఆటలు మన దగ్గర నిషిద్ధిత ఆటలు కదా, ఇట్లా ఈ ఆటలు ఏముండదు, దీనిలో పైసలు పెట్టాలట. ఇది ఎట్లా పనిచేస్తుంది కూడా చెప్తాను. ఈ ఆట అనేది, ఈ యాప్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది ప్లే స్టోర్లో ఉండదు, క్రోమ్లో ఉంటుంది ఇది. అయితే ఈ బాలకృష్ణ చెప్తాడుగా, ఈ బాలకృష్ణ మాటలతోన, ఈ సెలబ్రిటీస్ మాటలతోన ప్రభావితమై
ఆడు డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయరాదు. వాడు ఏం చేస్తాడు, కొంతమంది సినిమా హీరోలతోన లేకుంటే సెలబ్రిటీలతోన. ఇప్పుడు ప్రజలు మనం ఏమనుకుంటామంటే సినిమా రంగంలో ఉన్న ఒక కథానాయకుని జీవితం చాలా మంది ఆదర్శవంతంగా తీసుకుంటారు. ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అనుకరిస్తారు, సినిమా కథానాయకుని అనుకరిస్తారు. అదే సినిమాలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చెప్తే ప్రజలు వింటారు. అయితే బాలకృష్ణనే చెప్పబట్టే, బాలకృష్ణని డైరెక్ట్ చెప్పబట్టే మీరు ఆడురి మీకు బహుమతులు వస్తాయి. దాని పూర్వాపరాలు లేకుంటే ఏంది అని కొద్దిగా చూడాలి కదా. ఇప్పుడు అడ్వర్టైజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అడ్వర్టైజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారము కొన్ని నిబంధనలు ఉంటాయి. నువ్వు ఎట్లా పడితే ఇప్పుడు బాబా రామ్దేవ్ విషయంలో ఏంది, కరోనా ఇల్లు అని ఒక మందు తయారు చేసి కాదు సుప్రీంకోర్టు తీసుకపోయి సుప్రీంకోర్టు ఏమో చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు తిట్టింది, అట్లా చేస్తారా, ఫైన్ కూడా వేసింది సుప్రీంకోర్టు. అదేవిధంగా నువ్వు ఏది పడితే చెప్పరాదు. ఇప్పుడు నువ్వు ఆడమని ఎట్లా చెప్తావు? కొన్ని లక్షల మంది తెలంగాణలో లక్షల మంది ఆడిరది. మళ్ళీ ఇంకొకటి ఏంది, మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి. అంటే నీ ఇప్పుడు ఓన్కో వైన్ షాప్ అకౌంట్లు వేయాలి. వాడు చెప్తాడు ఆడికించి, ఆడు చెప్పంగానే ఆడికి వేయాలి. మళ్ళీ వీనికి పైసలు వస్తాయంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆల్గోరిథం అనే ఒక సంఖ్యాశాస్త్రంలో ఆల్గోరిథం అంటారు. దాన్ని రాస్తారు. ఆల్గోరిథం అని ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ఆల్గోరిథం బేస్ మీద ఉంటాయి ఇవి మొత్తం, ఈ యాప్స్ మొత్తం. అయితే మనిషి ఆన్ అన్ యావరేజ్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారము ఏదైనా దానికి ఆసక్తి చూపెడతాడట. 70 సార్లు ఆసక్తి చూపెడతాడట. అయితే దీనిలో ఏమవుతుంది, ఫస్ట్ ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ చెప్పిండు ఇది ఆడు మీకు బహుమతులు వస్తాయి, వెనుక కూడా అది మొత్తం ఫన్ 88 అవి వస్తున్నాయి. వాడు చూసేటోడు ప్రేక్షకుడు దాంట్లో ఉన్నాడో లేకుంటే ఏడో టీవీ చూసేటోడు ఏం చేస్తాడు, అరే బాలకృష్ణ సార్ చెప్పిండు నేను ఆడతా అని వాడు ఏం చేస్తాడు, దీని మీద రీసెర్చ్ చేస్తాడు. అంటే గూగుల్లో టైప్ చేసి చూస్తాడు ఇది ఏంది ఫన్ 88 ఏముంటుంది, మొత్తం ఇది క్లీను, ఇది మొత్తం ఆడుకోవచ్చు, ఇది చేయొచ్చు అంతర్జాతీయంగా ఇది సేఫ్ అని సర్టిఫై చేసిండు, చాలా సేఫ్టీ ఉంటుంది, నీ పైసలు ఎటు అటు అని ఏమో రాసి ఉంటుంది. వాడేమనుకుంటాడు సార్ చెప్పిండు కదా నేను ఆడతా అని వాడు ఆడతాడు. వాడు ఆడినప్పుడు ముందస్తుగా ఏంది, ఈ ఆల్గోరిథం ఎట్లా సెట్ చేస్తారంటే 30-70 రేషియోలో సెట్ చేస్తారు. అంటే 30 రూపీస్ వాడు కూడా మన మీద బెట్టింగ్ ఆడుతుండు. వాడు బెట్టింగ్ యాప్ వాడు కాకుంటే వాడిని మొత్తం కంప్యూటర్ జనరేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఓ 10 రూపాయలు పెడతాం. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి. ఏమో 10 పెడితే 100 వచ్చినాయి, మంచిగా ఉంది అని మనం ఏం చేస్తాం, అరే చలో మళ్ళీ ఒకసారి ఆడదాం. ఓ 200 పెడతాం, 300 పెడతాం, 1000 రూపాయలు పెడతాం, 2000 పెడతాం. అట్లా పెట్టినప్పుడు వస్తాయి. కానీ నేను పైసలు తీసుకొని ఆడాడు, రోజుకి గింతనే తీసుకోవాలి, 200 తీసుకోవాలి అని నువ్వు వేసేటప్పుడు 1,00,00,000 రూపాయలు వేయచ్చు, ఎన్ననే వేయచ్చు, ఎన్ని పైసలనే వేయచ్చు. కాకుంటే తీసుకునేటప్పుడు మాత్రం వాడు ఒకటి పెడతాడు, అయ్యా రోజు గెలుస్తున్నా కదా మస్తు 20 సార్లు గెలిచినా నేను మళ్ళీ ఆడతా అని ఆడు పైసలు ఏం చేస్తాడు, వీళ్ళతో నాలుగుతో అప్పో ఇప్పో ఉంటుంది, మళ్ళీ అప్పు చేస్తాడు. మళ్ళీ అప్పు చేసి వాడు పెడతాడు. పెట్టినప్పుడు ఏమవుతుంది, పోతాయి. మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది, ఆ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్పండి. నేను ఇంతకు ముందు వేళ పోలీసు వాళ్ళు ఒక 3-4 ఎఫ్ఐఆర్లు నేను చూసిన, పోలీసు వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్. ప్రాథమికంగా పోలీసు వాళ్ళు ఏం చేశారంటే 318 పెట్టారు. 318 సబ్ క్లాస్ 4 అదేంటంటే తీవ్రమైన మోసం. దానికి పనిష్మెంట్ ఎంత ఉన్నదంటే 3 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే 4 లింబ్స్ ఉంటాయి దానికి. 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల దాకా దానికి శిక్ష ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు ప్రకారము దీనిలో నోటీస్ ఇచ్చి అంటే ముందస్తు అరెస్ట్ అనేది చేయరాదు. అదేవిధంగా 111 పెట్టారు. కొన్ని కేసెస్లో 112 పెట్టారు. 112 ఆఫ్ BNSI. అదేంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, సంయుక్తంగా ఒక నేరపూరితమైన ఉద్దేశంతో ఒక 4 లేకుంటే 5 కలిసి ఇట్లా 2 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నేరపూరిత ఉద్దేశంతో చీటింగ్ చేయాలనో ఏది చేయాలనో దానికి కూడా ప్రాథమికంగా చేసిన నేరం ఏదైతే ఉంటుందో అంతే శిక్ష ఉంటుంది దానికి కూడా. అదేవిధంగా 66D ఆఫ్ IT యాక్ట్ పెట్టారు, 49 BNS పెట్టారు. అయితే ఇవన్నీ 7 సంవత్సరాలు లోపట శిక్షలు పడే నేరాలు మాత్రమే. అయితే ఈ నా ఉద్దేశం ప్రకారం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది ద్రోహం కింద వస్తుంది, దేశ ద్రోహం కింద వస్తుంది. కనీస సామాజిక బాధ్యత లేకుండా కొన్ని లక్షల మంది ఈ
ఈ బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టడానికి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం, పరోక్షంగా ఏంది, ప్రత్యక్షంగా కారణం నువ్వు డైరెక్ట్ ఆడుమనబట్టే. ఇది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 10,000 నుండి 20,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందట. సాలాన 10,000 నుండి 20,000 కోట్ల రూపాయల జిఎస్టీ నష్టం జరుగుతుంది వీటి వల్ల. యువత మొత్తము వ్యసన పరులు అవుతారు. ఇక ఆడు ఏం పనిచేయడిగా గివే ఆడుకుంటూ కూర్చుంటారు. అంటే ఇప్పుడు కొంతమంది సినీ ప్రముఖులు ఏవైతే ఇంతకుముందు ప్రమోషన్ చేసిండ్రో వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే ఇది గేమ్ ఆఫ్ స్కిల్, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు. అట్లా కాదు. ట్విన్ సిటీస్ కల్చరల్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఏం చెప్పిందంటే నైపుణ్యతతో కూడిన ఆటలు, నైపుణ్యతతో కూడిన ఆటలు ఏంటంటే ఇది మన రమి 6 మంది ఆడతారు. అయితే ఇది నైపుణ్యతతో కూడిన ఆట కాబట్టి అది దానికి అడ్వాన్స్డ్ ఒకటి ఉంటుంది, బ్రిడ్జ్ అని ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు. అంటే దానిలో మొత్తం పూర్తి శాతం మన మైండ్ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు చెస్ కంటే టఫ్ ఉంటుంది అది. అయితే అసొంటి ఆటలు నైపుణ్యతతో ఆడతారు కాబట్టి పోలీసు వాళ్ళు వీటిని మీరు ఆపే అవసరం లేదు, పైసలు పెట్టి ఆడినా మీరు ఆపే అవసరం లేదు. కాకుంటే ఇప్పుడు కొన్ని సొసైటీ రన్ క్లబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన సికింద్రాబాద్ క్లబ్ ఉన్నది, చాలా పురాతనమైనది, ఎప్పటిలో బ్రిటిష్ టైంలో. అది నేను సికింద్రాబాద్ ఉంటా కాబట్టి నేను రెగ్యులర్గా పోతున్నా. అదే సికింద్రాబాద్ క్లబ్ ఉంది, సెయిలింగ్ ఎన్ఎక్సీ ఉన్నది, అదేవిధంగా న్యూ క్లబ్ ఉన్నది, డెక్కన్ క్లబ్ ఉన్నది, నిజాం క్లబ్ ఉన్నది, జిమ్ఖానా ఉన్నది. ఇవన్నిట్లో ఎందుకు చచ్చిపోతలేరండి దుంకి? వాళ్ళు సొసైటీ ఇంట్లో సామాన్ బడి బాసాన్లు అమ్ముకొని, లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కొని, లేకుంటే ఆడ ఫైనాన్సర్ వాడు కూర్చొని. దీనిలో కూడా నేను చెప్తా, ఈ రమ్మీ అనే ఆటలో ఇంతకుముందు గల్లీకి ఒక క్లబ్ ఉంటుండే. ఆ క్లబ్లో కొంతమంది పైసలు పెట్టుకొని కూర్చుంటుండే. ఇక ఆయన పైసలు అయిపోగానే ఏమవుతుండే, ఈడు వస్తుండే ఆ ఫైనాన్సర్ కాడికి పోతుండే, ఆ టేబుల్ కాడికి పోయి, సార్ ఇంకో నా వాచ్ ఉన్నది సార్, లేదు నా బంగారు చైన్ ఉన్నది సార్, లేకుంటే ఇది బ్రేస్లెట్ ఉన్నది సార్, ఇది ఉన్నదని అంతనా పెట్టి పైసలు తీసుకుంటుండే. ఆడు ఓడిపోతే ఇక అటే. ఇక అట్లా ఈడు ఓడిపోతుంటే ఒక యాడ్ పాపప్ అవుతుంది, ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అని ఒక యాడ్ పాపప్ అవుతుంది. ఆ పైసలు తీసుకుంటాడు, ఇటు తీసుకొని ఇటు పెడతాడు. మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళపై సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, సెలబ్రిటీలు, ఇటు పంజాగుట్లో 11 మంది పైన కేసు నమోదైంది, మియాపూర్లో 25 మంది పైన కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు పోలీసులు కేవలం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే నోటీసులు ఇచ్చారు, కానీ ఒకవైపు అగ్ర హీరోలకి ఎవరికి కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏ మేరకు నిలబడుతుంది అంటారు? నిలబడు ఏందమ్మా, ఇప్పుడు నేను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను మీ ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. అయితే మన పోలీసు, మన వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కమాండ్ కంట్రోల్ తీసుకురావడంలో ఎంతో కృషి చేసిండ్రు ఆయన. అయితే మనము సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. మనకు ఇప్పటిదాకా మొన్న లాస్ట్ మంత్ అనుకుంటా భారతదేశంలో మొదటిసారిగా క్రిప్టో కరెన్సీ అనేది సీజ్ చేసిర్రు, 71 లక్ష. ఆ ఘనత మన పోలీస్కే దక్కుతుంది. అయితే పోలీస్ వాళ్ళకు ఎక్కువ శాతం పోలీస్ వాళ్ళతో పోతలేరు. పోయి కొన్ని గంటలలోనే రికవర్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మన కాడ. వేరే కాడైతే వేరే రాష్ట్రాలలో పోలీస్ కొద్దిగా టైం తీసుకోవచ్చు, మన రాష్ట్రంలో చాలా ఎఫెక్టివ్. ఇప్పుడు ఈ కేసు కూడా మొదటిసారి భారతదేశంలోనే మొదటిసారి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టుడు. ఇంతకుముందు ఈడీ ఇన్వాల్వ్ అయింది ఆలిన ప్రముఖ హీరోల మీద. ఇప్పుడు మహారాష్ట్రలో ముంబైలో ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ఇంటి మీద మొత్తం అటాక్ జరిగి ఆ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈడీ ఇన్వాల్వ్ అయినాక తేలింది ఏంటంటే పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని యాప్స్ను అతను ప్రమోట్ చేసిండు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేసిండు అనే విషయం తెలిసింది ఈడీకి. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ చూడు, మనము దానికి డైరెక్ట్ వేయము. ఇప్పుడు నేను ఆడితే డైరెక్ట్ ఆ చైనీస్ యాప్కి వేయము. ఈడ కొన్ని వేల మంది ప్రతి మినిట్కి అకౌంట్లు చేంజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని వేల మందికి ఈయనకే అని చెప్తుంటున్నాడు. వానికి వేసి అయితే దీన్ని అక్రమ మార్గంలో
చైనాకు తరలిస్తారు, లేకుంటే ఇంకొక దేశానికి తరలిస్తారు. ఇప్పుడు చైనా కూడా ఏం చేసిందంటే అందరూ ఈ చైనా నుండే వస్తున్నాయి అని యాప్స్ అంటే ఇప్పుడు థాయిలాండ్ కేంద్రంగా పనిచేస్తారు. కొన్ని చైనీస్ సంస్థలు థాయిలాండ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి. మొన్నటిదాకా మియన్మార్లో ఆ సైబర్ క్రైమ్కి సంబంధించి ఎంతోమంది భారతీయులను రక్షించారు, వాళ్ళని వాపస్ పంపించారు. అయితే ఇది కూడా ఒక విధంగా ఏంటంటే ఒక అంతర్జాతీయ, సజ్జనార్ గారు అన్నారు, ఇది ఒక మాఫియా లెక్క తయారవుతుంది, ఒక ఆర్గనైజ్డ్ మాఫియా లెక్క తయారవుతుంది. అయితే దీన్ని మనం నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు ఏంటంటే వీటికి అలవాటు పడిపోతారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు సెల్ ఫోన్కి అలవాటు పడిపోతారు. మనం ఇంట్లో లేడీస్ కూడా కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు. వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారంటే అరే పిల్ల లేకుంటే పిల్లాడు సతాయిస్తారు అని చెప్పేసి ఏం ఓ 10 నిమిషాలు ఆడుకోబెట్టాను మనకి చేతి అంటే ఆ సాంకేతికతకు దాని రెండు ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయి అది ఈజీ అవుతుంటుంది. మొత్తం రోజుకి యాప్స్ అనేటివి లేకుంటే ఇది అనేటివి మనకు కొన్ని విషయాలు మనకు కూడా తెలివాయి. చిన్న పిల్లలకి తెలుసు అంటే వాళ్ళు దాని మీద ఉంటారు, సెల్ ఫోన్ మీద ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న పిల్లలతో అసభ్యకరంగా మాట్లాడిపించుడు, అలా ఆ టెండర్ ఏజ్లో వాళ్ళ మనసు మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది, ప్రజలు చూసేటోళ్ళ మీద కూడా. అవి చూసేటోళ్ళు కూడా చిన్నపిల్లలే అది ఐ లవ్ యూ అని అంటే అలా వయసు పనులు అనేటివి వాళ్ళు చేయాలి. లేకుంటే వాళ్ళకు ఇప్పుడు కొన్ని మోటివేషనల్ ఇవి ఉంటాయి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పిల్లలు ఎట్లా ఎదగాలి, పిల్లలు సమాజంలో ఎట్లా ఉండాలి, ఇవి ఉండాలి, గసొంటివి చూడాలి. కానీ ఇటువంటివి ఎటు పోతుంది మన సమాజం అంటే దీనిపైన ఒకవైపు విజయ్ దేవరకొండ పిఆర్ టీం కూడా స్పందించింది. లీగల్ గా ఉండే యాప్స్ ని ప్రమోట్ చేసి అది ప్రకాష్ రాజు కూడా వివరించారు. ఏమంటారు? తప్పు, చాలా తప్పు. అది సమర్థించుకోవడమే తప్పు. ఇప్పుడు ప్రకాష్ రాజు నాతో తప్పు అయిందని చెప్పిండు, సమర్థించుకోవడం చాలా తప్పు. ఆ పిఆర్ టీమో లేకుంటే లీగల్ టీమో సరిగ్గా గైడ్ చేస్తలేరు వాళ్ళని. వాస్తవానికి ట్విన్ సిటీస్ సినిమా అండ్ కల్చరల్ అసోసియేషన్ అనే కేసులో చెప్పిన తీర్పు, అదేవిధంగా సుప్రీంకోర్టు దాన్ని సమర్థిస్తూ చెప్పిన తీర్పులు దీనికి వర్తించవు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందు కేసీఆర్ గారు బ్యాన్ చేసినప్పుడు హైకోర్టుకు పోయారు. కొన్ని మన దేశం కేంద్రంగా ఆపరేట్ అయ్యే కంపెనీస్ ఏం చేసిరంటే హైకోర్టుకు పోయినరు. హైకోర్టు పోతే హైకోర్టు ఏం చెప్పిందంటే స్కిల్ గేమ్ అని చెప్పింది. హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని ఏజీ గారు, అప్పట్లో ఉన్న ఏజీ గారు తీసుకపోలే, లేకుంటే ఏ అడ్వకేట్ కూడా తీసుకపోలే. వాస్తవానికి నువ్వు స్కిల్ గేమ్ అంటున్నావు, వర్చువల్ స్కిల్ ఏముంటుంది? ఇప్పుడు మనం ఉంటాం, కంప్యూటర్తో చెస్ ఆడగలుగుతామా? అది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. అదేవిధంగా స్కిల్ పత్తలు అనేటివి ఆల్రెడీ ఆ న్యూమరికల్స్ అవన్నీ ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. ప్రోగ్రామ్ చేసినప్పుడు నువ్వు ఎట్లా ఆడతావు? వర్చువల్ ప్లేయర్ అనేది మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏది చెప్పలే. ఇంకొకటి ఏంది, డైరెక్ట్ బెట్టింగ్ యాప్. అది దానిలో ఏంటంటే మనము 7,500 రూపాయలు కట్టాలట. 7,500 రూపాయలు కడితే వాడు ఏం చేస్తాడంటే నీకు ఒక 11,000 ఎంత బోనస్ ఇస్తాడు. ఆ బోనస్ ఇచ్చినాక దాంట్లో ఆడాలి. రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏం చెప్పినాయంటే ఇప్పుడు ఒక క్లబ్బులో ఎంటర్టైన్మెంట్ కొరకు పతలాడితే తప్పు లేదు. అయితే ఎంటర్టైన్మెంట్ కాదు, ఈ పతలాడిపిచ్చుడే వాని వ్యాపారంగా పెట్టుకొని దాన్ని వర్చువల్ ప్లేయర్స్తో పతలాడిపిచ్చుడు అనేది దాన్ని విత్ ఇన్ ది యాంబిట్ ఆఫ్ దట్ జడ్జ్మెంట్ రాదు. గతంలో టాలీవుడ్ని డ్రగ్స్ కేసు అనేది చూసినాం. అది విచారణకు పిలిచారు, 4 రోజుల హడావుడి, కానీ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన కూడా 4 రోజుల హడావుడి అంతే అంటారా? హడావిడి కాదు. నేనేమనుకుంటున్నా అంటే కొద్దిగా సమాజంలో బాధితులను చైతన్యపరుద్దాం అనుకుంటున్నా. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లా నష్టపోయిన వ్యక్తులకు అంటే ఒక అవకాశం కల్పించింది. అవకాశం కాదు, మన ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసింది. తెలిసి తెలియక ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు లేకుంటే పబ్లిసిటీ ద్వారా ప్రేరణ పొంది లేకుంటే ఆడాలనిపించి దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనకు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటుంది. ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. కొంతమంది ఏంటంటే యూజర్స్ ఉంటారు. యూజర్స్కి ఒక చట్టం తీసుకొచ్చింది, చట్టంలో ఒక మార్పు తీసుకొచ్చింది. ఏంటంటే 67 అలవాటు పడ్డప్పుడు సడన్గా వాడిని ఇడిచిపెట్టమంటే వాడు ఇడిచిపెట్టాడు. అయితే వాడిని ఏంటంటే వానికి ట్రీట్మెంట్ చేయించుకున్న సర్టిఫికేట్ చూపిస్తే వాడి మీద కేసు తీసేస్తుంది.
అదే విధంగా ఇట్లా ఈడ నష్టపోయిన వాళ్ళకు ఇప్పుడు కొంతమందికి ఏం భయం ఉంటుందంటే నేను బెట్టింగ్ ఆడినా కదా మళ్ళీ నా మీద కూడా కేసు పెడతారేమో అనేది భయం. ఎక్కువ శాతం ఎక్కువ మటుకు అది భయం ఉంటుంది. అయితే ఇది సరైనదే అని నిర్ధారించుకున్నాక అంటే మభ్యపెట్టి అది దాన్నే చీటింగ్ అంటారు. ఇది సరైన దానిని సరైనది కాని దానిని సరైనదని చూపెట్టడం, మభ్య పెట్టడం. ఆ మభ్య పెట్టుడు ఎవరి ద్వారా చేపిస్తుండ్రు? ఈ సెలబ్రిటీస్ ద్వారా చేపిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ ఆడుమన్, బాలకృష్ణకి ఏం సంబంధం? ఆడుమన్నికి ఏం సంబంధం? అదే అతను లాభపడి ఉంటేనే కదా సంబంధం. ఓటీటీ యాప్కి ఏం సంబంధం? ఫన్ 88 అని చూపెట్టడం. అదే ఇవి కళ్ళకు కనబడవు. ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. సో కళ్ళకు కనబడు అట్లా అట్లా కళ్ళకు కనబడకుండా మోసాలు చేస్తుంది. 100% వీళ్ళ అకౌంట్లన్నీ స్తంభింపజేస్తారు. గంట లోపటినే స్తంభింపజేస్తారు మన కాడైతే. మన పోలీస్ ఎంత ఎఫిషియెంట్ అంటే గంట లోపటినే స్తంభింపజేస్తారు. కాకుంటే బాధితులు పోతలేరు కదా. మొన్న ఒక ఆమెను పాపము ముసలామెను డిజిటల్ అరెస్ట్ పేరుతో 2,70,00,000 ఎంత వసూలు చేసిరట 2 నెలలు. ఇప్పుడు సత్వరమే పోలీస్ స్పందిస్తుంది. మనకు ఒక మంచి పటిష్టమైన వ్యవస్థ ఉన్నది. మనం వేరే లెక్క కాదు. అయితే ఈ 100% దీని మీద చర్యలు తీసుకుంటుంది పోలీస్. ఇప్పుడు నాకు కూడా పోలీస్ వాళ్ళ నుండి స్పందన వచ్చింది. నేను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో పెట్టినా. సైబర్ క్రైమ్ పోర్టల్లో పెట్టినాక పోలీస్ వారిని నాకు లోకల్ పోలీస్ నుండి స్పందన వచ్చింది. నేను ఈ ఏరియాలో ఉంటాను కాబట్టి నా ఏరియా పోలీస్ స్టేషన్ మారేట్పల్లి పోలీస్ స్టేషన్కు ఇమీడియట్ సమాచారం వెళ్ళిపోయింది. విత్ ఇన్ 15 to 20 minutes వెళ్ళిపోయింది. నాకు మారేట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి సిఐ గారు ఫోన్ చేసి మేము దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కలెక్ట్ చేస్తాము, మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకు నేను ఇంతకుముందు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఒక వెబ్సైట్లో ఇట్లనే భారతదేశానికి వ్యతిరేకంగా మొత్తం దాడులు చేయండి, ఒక వర్గానికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ప్రేరేపిస్తూ చేస్తే ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తే నేను కంప్లైంట్ పెట్టిన దాంట్లో ఛార్జ్ షీట్ వేసింది 66F కింద. అంత మన పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, దాని డౌటే లేదు. ఇప్పుడు చివరగా బాధితులకు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ బయటకు రావాలంటే కొంచెం భయపడుతున్నారు, పరువు పోతుంది, ఇట్లా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఈ యాప్స్ నుండి బాధితులకి? పరువు ఓడు కాదమ్మా, ఎంత ఎక్కువ శాతం మంది ఆత్మన్యూన్యతా భావంకు గురై కొంతమంది బాధితులు అయితే నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రం నుండి ఆ పక్క రాష్ట్రాల నుండి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, మేము సూసైడ్ చేసుకుంటాం సార్, మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఇట్లా మేము అప్పులు చేసి పెట్టినాం ఇది అని. ఎవ్వరు సూసైడ్ చేసుకునే అవసరం లేదు. చట్టం ఉన్నది. పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా నా సహకారం కూడా అందిస్తా. ఎవరైనా బాధితులు ఉంటే నా కాడికి పంపిరు, మీ కాడికి వస్తే అదేవిధంగా నేను స్వచ్ఛందంగా వాళ్ళకు నాతో తోచినంత సహాయం నేను చేస్తాను. అంటే చట్టపరంగా ఏం చేయాలో, ఎట్లా ఎదుర్కోవాలనో అనేది, ఎట్లా కంప్లైంట్ పెట్టాలనో. అదేవిధంగా నేను అందరికి చెప్తున్నా, దయచేసి ఆత్మన్యూన్యతా భావానికి గురి కాకుండా ధైర్యంగా ఉండండి. పైసలు పోయినాయి, 100% నాకు పోలీస్ వ్యవస్థ మీద, చట్టం మీద నమ్మకం పెట్టుకొని మీరు ముందు కంప్లైంట్ పెట్టండి ఫస్ట్. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా, లేకుంటే మన కింది స్థాయి కానీ పై స్థాయి కానీ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకుండా రాజకీయాలకు అతీతంగా ఈ చట్టాన్ని ఇంకా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ యాప్స్ రాకుండా, మన వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా చట్టాన్ని ఇంకా పటిష్టంగా ఎట్లా చేయాలనో, వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయాలనో అది మున్ముందు మనం ఆలోచించి చేయాలని నా కోరిక. సో మొత్తం మీద ఒక షోలో భాగంగా అటు గోపీచంద్, బాలకృష్ణ, ప్రభాస్ ఫన్ 88 అనే యాప్ని ప్రమోట్ చేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకరికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఈ విధంగా దాన్ని ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది అమాయకులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కొన్ని లక్షల వరకు వాళ్ళ సంపాదన కోల్పోవాల్సి వస్తుంది. దీనిపైన నేను ఒకవైపు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీనిపైన పోలీసులు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని కూడా ఒకవైపు ఇమ్మనేని రామారావు ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప, హైదరాబాద్.